ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారికి మంచి రోజు కావచ్చు. ఉదయం మీరు కొన్ని పనులతో బిజీగా ఉంటారు. ఒకేసారి మీ మనసులో చాలా విషయాలు ఉండవచ్చు, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజు గడిచే కొద్ది పరిస్థితులు మెరుగుపడతాయి. ఈరోజు మీరు కొంతకాలంగా చేస్తున్న ఒక పనిలో పురోగతి చూడవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంభాషణలు పెరుగుతాయి. మీరు ఒక పాత పరిచయస్తుని కలుసుకోవచ్చు లేదా ఫోన్లో మాట్లాడవచ్చు. ఆ రోజు మామూలుగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ ప్రేమ సంబంధంలో ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామితో సాధారణ సంభాషణలు జరుపుతారు. గత కొన్ని రోజులుగా మీరు ఏదైనా విషయంలో దూరంగా ఉన్నట్లు భావిస్తుంటే దానిని అధిగమించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త వారితో సంభాషణ జరపవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏ సంబంధంలోకి తొందరపడడం మంచిది కాదు. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పనిచేసే వారికి ఈరోజు మామూలుగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పని యథావిధిగా కొనసాగుతుంది. కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట్లో పని భారంగా అనిపించినా క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారవేత్తలకి ఈరోజు మంచి రోజు అవుతుంది. పాత ఖాతాదారులు ప్రయోజనం పొందవచ్చు. పాత పరిచయం ద్వారా ఒక కొత్త అవకాశం కూడా లభించవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఆర్థిక విషయాలు ఈరోజు సమతుల్యంగా ఉండవచ్చు. ఆదాయం సాధారణంగా ఉంటుంది, కానీ కొన్ని అవసరమైన ఖర్చులు తలెత్తవచ్చు. ఇంటి అవసరాలకు లేదా కొన్ని పాత పనులకు డబ్బు ఖర్చు కావచ్చు. మీరు చెల్లింపు కోసం ఎదురు చూస్తుంటే మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఈరోజు ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. మీరు వ్యాపారంలో కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేయడం మానుకోవాలి. మీరు సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. మీ ప్రత్యర్థులు సైతం మిమ్మల్ని గౌరవిస్తారు. అనవసరమైన కార్యకలాపాలపై సమయం వృధా చేయవద్దు. మీరు మీ కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళవచ్చు. ప్రత్యర్థులపై విజయం మరియు కార్యాలయంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయి. పాత పెట్టుబడులు లేదా బీమా నుండి లాభాలు లభించే అవకాశం ఉంది. మీ అహం డబ్బుకు అడ్డు రానివ్వకండి. ఈ రాశి వారు సరిపడ నీటిని త్రాగాలి. పూర్వీకుల పేరు మీద పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయండి. మీకు మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మరియు అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు ఇంట్లో సంతోషంగా సమయం గడుపుతారు. పని పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. పనిలో శుభవార్త వస్తుంది మరియు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మహిళా స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ఈరోజు ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలోచనలు తీవ్రంగా ఉంటాయి మరియు అధికార భావనలు ప్రబలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు మరియు ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం విపత్తును నివారించడానికి మధ్యాహ్నం తర్వాత మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. తులారాశి వారు ఈరోజు తమ నాయకత్వ సామర్థ్యాల్లో గణనీయమైన పెరుగుదలను చూస్తారు. మీరు పనిలో పూర్తి ఉత్సాహంతో పని చేస్తారు. బయటి వారి మాట విని మీ వ్యక్తిగత అభిప్రాయాలను మార్చుకోవద్దు. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ఒక మంచి ప్రణాళిక రూపొందించబడుతుంది. మీ జీవితంలో ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇది మీ వ్యాపార స్థానాన్ని గణనీయంగా బలపరుస్తుంది. సామాజిక వర్గాల్లో మరియు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా చురుకైన రోజుగా ఉంటుంది. ఒక కుటుంబ వేడుకలు లేదా శుభకార్యాల్లో మీరు సమాజంలో కొంతమంది చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారంలో నిమగ్నమైన వారికి నేటి మార్కెట్లో పెద్ద ఆర్డర్లు పొందే బలమైన అవకాశం ఉంది. అయితే ఆస్తి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు నేడు ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి నుండి నిరంతరం శుభవార్తలు వినవచ్చు. అవి మీ కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న అనుకూలమైన సానుకూల వాతావరణం వల్ల మీరు శారీరకంగా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు. తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. విచారం కొనసాగవచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. మీ చుట్టూ ఉన్న వారితో మీరు సౌకర్యవంతంగా మాట్లాడగలరు. ఈ సమయంలో మీరు మీ భావాలను వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. మీ కష్టానికి పనిలో ప్రతిఫలం లభిస్తుంది మరియు మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. మీకు ఒక కొత్త ప్రాజెక్టులో చేరే అవకాశం కూడా లభించవచ్చు.
ఆరోగ్యపరంగా పూర్తి కాని పనులపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం మీ శక్తిని నిలుపుకోవడానికి సహాయపడతాయి. ధ్యానం మరియు యోగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రోజును సానుకూలంగా ఆలోచించడానికి మరియు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగించుకోండి. ఆశావాదంతో ముందుకు సాగండి. అన్నీ మీ ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో వివేకంతో వ్యవహరించడం చాలా కీలకం. ఖర్చులు ఆదాయాల మధ్య సమతుల్యతను పాటించడం సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. మీ వ్యాపార ప్రణాళికలు క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం మీకు లభించవచ్చు. ఇది మీ సంబంధంలో కొత్తదనాన్ని తీసుకువస్తుంది. పనులను వాయిదా వేసే అలవాటును మానుకోండి, ఎందుకంటే ఇది తర్వాత సమస్యలకు దారితీస్తుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఓర్పును పాటించండి మరియు కోపానికి దూరంగా ఉండండి. ఆర్థికంగా లాభం చేకూర్చే వ్యవహారాలు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు కనిపించి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, ఒప్పందాలు లేదా వ్యాపార లావాదేవీల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా మారుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరిగి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి సలహాలు, సహకారం వృత్తి మరియు వ్యాపార రంగాల్లో పురోగతికి దోహదపడవచ్చు. సామాజికంగా మీ గుర్తింపు పెరిగి కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ప్రేమ సంబంధాలలో అవగాహన పెరిగి సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజు కాబోతుంది. మీరు బయటకు వెళ్ళాలని అనుకుంటే మీ సమయం నవ్వు, ఆనందం మరియు విశ్రాంతితో నిండిపోతుంది. ఇంటి అలంకరణ వస్తువులు కొనడానికి మీరు ఈరోజు సంతకు వెళ్తారు. మీ ఆఫీస్ పని ఒత్తిడి వల్ల మీరు ఇంటికి ఆలస్యంగా వస్తారు. కొంతమంది మీరు చెప్పేది వినడం కంటే తమ మనసులోని మాటని చెప్పడానికి ఇష్టపడతారు. మీరు ఈరోజు మీ స్నేహితులను కలవడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు కుటుంబంలోని పెద్దలతో మంచి సంభాషణ జరుపుతారు. మీకు ఉపయోగపడే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఈరోజు రకరకాల పనులతో మీరు తీరిక లేకుండా ఉంటారు. మీ గొంతులోని తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఈ గుణాలు ఆర్థిక వృత్తిపరమైన విషయాల్లో విజయం సాధించడానికి మీకు సహాయపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ప్రణాళిక రూపొందించబడుతుంది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. కుటుంబంలోని పెద్దలను గౌరవించండి. ఆర్థిక విషయాల కోసం ఇతరులపై ఆధారపడకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీరు మీ వ్యాపారంలో చాలా శ్రద్ధగా పనిచేయాలి. సంగీతం, సాహిత్యం మరియు కళలకు సంబంధించిన రంగాల్లో మీరు విజయం సాధిస్తారు. పదోన్నతికి అవకాశాలు ఉన్నందున మీ బాస్ మరియు పై అధికారులతో సంబంధాలను చెడగొట్టుకోకుండా ఉండండి. కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో కూడా భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రమాదకరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం. వాహనం నడపడం మానుకోండి లేదా అత్యంత జాగ్రత్త వహించండి. మీ పనిని నిర్లక్ష్యం చేయడం లేదా ఇతరులకు అప్పగించడం వంటివి చేయవద్దు, ఎందుకంటే దీనివల్ల నష్టాలు రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి కారణంగా బదిలీని ఎదుర్కోవచ్చు. మీరు ఏదైనా విషయంతో సతమతం అవుతుంటే కుటుంబంలోని పెద్దలతో మాట్లాడడం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.